ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఎందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో నిద్రలేశారా? ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదా మీరు పిల్లలంతా? మన ప్రభు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానం ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన మహా గొప్ప దేవుడు అండి. ఆయన మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు కదా. కాబట్టి ఇంకా ఎవరైతే రక్షణ తీసుకోకుండా ఉన్నారో దయచేసి రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హృదయాన్ని ఇంకా దూరంగా ఉంచుకోకుండా దేవునికి దగ్గర ఉండి మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. ఆయన నిజమైన గొప్ప దేవుడు కాబట్టి దయచేసి రక్షణ పొందుకుంటే మన ఆత్మలకి శాంతి సమాధానం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. కోపము అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుందంట. ఆయన కోపము నిమిషం మాత్రమే, అంతే. ఒక నిమిషం అంటే చెప్పండి 60 సెకండ్లు, నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ అంతా ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది అంటే దేవుని యొక్క దయ. కోపం ఎప్పుడు ఉండగానే దేవుడికి దయ మాత్రము మన బ్రతుకు దినం అంతా కూడా ఆయుష్కాలం, మనకి ఆయుష్కాలం ఎంత ఉందో అంత వరకు దేవుని యొక్క దయ మన పట్ల ఉంటుందంటండి. ఎస్, తండ్రి కుమారుణ్ణి వాడు ఏదైనా చెప్పిన మాట వినుకున్నప్పుడు చంపైన ఒక దెబ్బ కొడతాడు, వాడు ఏడుస్తాడు. తండ్రి కొట్టిన వెంటనే ఆ కోపం తగ్గిపోయినాక ఎంతగా ఏడుస్తాడు, ఎందుకు కొట్టిన బిడ్డనని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. వాడిని కౌగిలించుకొని వాడిని ముద్దాడి, నాన్న నీకు బిస్కెట్ తీస్తాను, చాక్లెట్ తీస్తాను రా, ఐస్ క్రీమ్ తీసేస్తారని ఓదార్స్తూ ఉంటాడు కదా. కోపం నిమిషం మాత్రం ఉండి ఆ నిమిషంలో కొట్టాడు. కానీ ఆయన దయ ప్రతిమాడుతూ ఉంటుంది, మనసులో బాధపడుతూ ఉంటాడు ఎంతో. కొట్టినందుకు నీకు సైకిల్ తీసిస్తానని ఏమేమో చెప్పి వాడిని ఓదారుస్తూ ఉంటాడు కదా. ఎస్, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందని చెప్తుంది కదా. పరలోకపు తండ్రి కూడా చూడండి, క్షణం మాత్రం, నిమిషం మాత్రం మన మీద కోపం వస్తుంది, కానీ ఆయన దయ అంతా ఆయుష్కాలం అంతా కూడా ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన దయ లేకుంటే మనం ఈరోజు నిజంగా బ్రతకలేమనండి. ప్రతి నిమిషము ఆయన దయ చూపించే దేవుడు. అందుకనే మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనం, కనికరం చూపుట యందు సంతోషించే దేవుడు ఆయన మరలా మన యందు జాలిపడును. చూడండి, దయ చూపుట యందు కనికరం చూపుట యందు ఆయన సంతోషిస్తాడని ఆయన ఎంతో సంతోషించే దేవుడు. కనికరం చూపుట యందు, దయ చూపుట యందు ఆయన మరలా మన పట్ల కోపం వచ్చినా కానీ వెంటనే ఆ కోపాన్ని తొలగించుకొని మన పట్ల మనల్ని జాలిపడే దేవుడు, మనల్ని కౌగులించుకునే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే కీర్తన గ్రంథము 104వ కీర్తన 27వ వచనంలో ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలంట మనం. ఎస్, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటాయంట. ఆయన దయ ఎప్పుడు వస్తుంది మా పైకని ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయి. ఈరోజు మనము ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి ఆయన దయ కొరకు మనం కనిపెట్టుకోవాలంట ఉదయకాలం నుంచి. హల్లెలూయా. ఎస్, ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి. కీర్తనలో 18వ కీర్తన 20వ వచనం, దయగల వారి పట్ల ఆయన దయ చూపించే దేవుడు. ఎస్, ఈరోజు నువ్వు దయను కృపను పొందుకుంటున్నావా? ఈరోజు దయ చూపించేవాడు ఉండాలి. ఎస్, ఈరోజు నువ్వు ఇతరుల పట్ల దయ చూపించాలి. దేవుడు మన పట్ల దయ చూపించాడు కదా, మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. ఇతరుల పట్ల కూడా నువ్వు కనికరమును దయ చూపించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎస్, దేవుని బిడ్డలకు సాదృశ్యం అదే కదా, దయ చూపించాలి ఇతరుల పట్ల కూడా మనం. ఎస్, దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడు, ఇతరుల పట్ల కూడా మనం దయ చూపించాలి, కనికరం చూపించాలి కదా. ఎస్, దేవుడు మన పట్ల ఆయన ఎంతో కనికరం చూపించే దేవుడు. కనికరం చూపుటి యందు ఆయన చూడండి సంతోషించే దేవుడు ఆయన. మనుషులు, ఎస్, మన సొంత వాళ్ళ బంధువులే అసూయ కలిగి ఉంటారనమాట. ఎవరన్నా మనతో బాగా మాట్లాడుతున్నప్పుడు, ఒక గొప్పవాడు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు అసూయ కలిగి ఉంటారు. కానీ దేవుడు కనికరం చూపుటి యందు, దయ చూపుటి యందు ఆయన ఎంతో సంతోషించే దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనకి నిజంగా దొరికినందుకు ఎంతో ధన్యులు మనం నిజంగా చెప్పాలంటే. అంతేకాకుండా చూడండి,
యెషయా గ్రంథంలో 30:18 కావున మన యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎస్, ఆయన దయ చూపాలనే, ప్రతి నిమిషము దయ చూపించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మన పట్ల దయ చూపించాలని. నా బిడ్డలు ఎప్పుడు వస్తారా నా దగ్గరకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నా బిడ్డలు నా సన్నిధానికి ఎప్పుడు వస్తారా అని పరిగెత్తుకొని ఎప్పుడు నా ఇంటికి వస్తారని ఆయన దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు అంటండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 20వ వచనం కూడా ఆ మాట రాయబడి ఉంటుంది అనమాట. దేవుడు ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన దయ కొరకు మనము కనిపెట్టుకోవాలి. గొప్ప దేవుడు కదా. ఈరోజు ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా మన పట్ల ఉందండి. నిజంగా మనం చెప్పాలంటే ఎంతో ధనిలో మనం నిజంగా. కాబట్టి ఆయన దయ కొరకు మనం ఉదయకాలం లేచించాం. ఆయన దయ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఇతరులతో దయతో మాట్లాడాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి, ముఖం తిప్పుకొని మాట్లాడకూడదు, అసూయగా మాట్లాడకూడదు, మనసులో క్రూరత్వం ఎంచుకొని మాట్లాడకూడదు. దయగలిగిన మాటలే మనం మాట్లాడాలి. దయగల వారి ఎడల ఆయన దయ చూపించి దేవుడు ఎంచున్నాడు. ఇతరులకు దయ చూపిస్తావా, దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు. కాబట్టి ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా మన పట్ల నిలిచి ఉంటుందని చెప్తుంది అనమాట. దేవుని యొక్క దయ ఒక తండ్రి పట్ల చూడండి, కుమారుడు పట్ల తండ్రికి దయ ఎలా కలుగుతుంది? ఎంత ప్రేమగా చూసుకుంటాడు, ముద్దుగా బిడ్డల్ని చూసుకుంటాడు అనమాట. కోపం వస్తుంది, కొడతాడు, తిడతారు, కానీ మరలా ఆ క్షణం మాత్రమే, ఒక నిమిషం మాత్రమే కోపం ఉంటుంది. మరలా వాడిని ఓదార్చి కావాల్సినవి తీసిచ్చి వాళ్ళు ఎంతగానో మరి చూడండి ప్రేమిస్తూ ఉంటారు, దయ చూపిస్తూ ఉంటారు పిల్లల పట్ల. మన దేవుడు కూడా అంతకన్నా ఎక్కువగా మన పట్ల దయ చూపిస్తున్నాడు. నిజంగా ఈరోజు మన పట్ల దేవుడు దయ చూపించే దేవుడు ఎండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభువా. నిజంగా నాయన, మీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది, మీ దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందని లేఖన చెల్లిస్తున్నాయి ప్రభువా. నిజంగా మా పట్ల మీ దయ, మీ కనికరము నాయన ఆయుష్కాలం అంతా కూడా పట్ల మాకు చూపిస్తున్నందుకు, ప్రతి నిమిషం మా పట్ల దయ చూపిస్తున్నందుకు మీకు వందనాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మాకు అయితే లేదు నాయన. ప్రభా, ఉద్యోగం దయచేయండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి, గర్భాలు లేని వారికి గర్భాలు దయచేయండి. తండ్రి వాళ్ళ గర్భాలు ముట్టిన ఆయన మంచి కుమారులు అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలు మట్టి సుఖ ప్రసవం అనుగ్రహించండి. ప్రయాణస్తులందరినీ కాపాడే ఉదయకాల సమయంలో ప్రతి విధమైన యాక్షన్ కలిగి దురాత్మ వేస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకలు బంధించండి, క్షేమం తెచ్చండి ప్రభా. కనికరం చూపండి, మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, ప్రజలందరికీ రక్షణ తెచ్చండి. మా ప్రయాణ దేశంలో అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజల పట్ల దయ చూపించండి యేసయ్య. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకు తోడేంటి సహాయం చేయండి. భార్య భర్తల మధ్య సమాధానం తెచ్చండి, ఐక్యత తెచ్చండి. ముఖ్యంగా రోగులందరినీ ముట్టి స్వస్థపరుస్తుంది. భయంకరమైన అనారోగ్యాలతో హాస్పిటల్లో అల్లాడిపోతున్నారయ్యా, మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరుస్తుంది. మీ వాక్కును పంపించి స్వస్థపరుస్తానన్నావు తండ్రి. అయా యొక్క వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి, కృప చూపించమని సంఘాన్ని, సేవకులందరినీ నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని, నిరుపేదలందరినీ కూడా దీవించమని నజరేయుడు సజ్జుని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. Yes.